Shubhodayam children, welcome back to our next class. మనం వీర తెలంగాణ పాఠం గురించి తెలుసుకుంటున్నాం. దాన్ని రాసింది దాశరథి కృష్ణమాచార్యుల గారు. అప్పటి నిజాంకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా తన పద్యాల ద్వారా తెలియజేశారు దాశరథి కృష్ణమాచార్యులు. ఇంతకు ముందు పద్యంలో ఏంటి, ముందు పద్యాలలో చుక్క పద్యాలలో అమ్మ తెలంగాణ తల్లి కోటి మందిని తన ఒడిలో పెంచింది, వయసు రాగానే చేతులకు కత్తులిచ్చి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి రమ్మన్నది. దాని తర్వాత ఏంటి, అలా పోరాడడంలో ఏంటంట గడ్డిపోచ లాంటి బలహీనులు అల్పులు కూడా ఆ ఉద్యమంలో పాల్గొని తెలంగాణకి స్వాతంత్రాన్ని పొందే విధంగా వాళ్ళ వంతు పోరాటం చేశారు. చివరగా స్వాతంత్రం లభించింది. అంటే స్వాతంత్రం అంటే భారత యూనియన్ లో, ఇండియన్ యూనియన్ లో కలపడం జరిగింది నిజాం. తర్వాత ఉన్నటువంటిది తర్వాత కూడా చుక్క పద్యమే చిల్డ్రన్, చూడండి మరి దాన్ని. తెలంగాణ భవదీయ పుత్రకులలో త్రీండించు వైప్లవ్య సంచలనమ్ము రాక పోవలేదు, వసుధా చక్రమ్ము సారించి ఉజ్వల వైభాతిక బానుని పిలిచె దేశంబంతటన్ కాంతివర్ధులు నిండించిరి, వీరు వీరులు పరార్ధుల్ తెలుగు జోదుల్ బలా అని అంటున్నారు. అంటే విజయాన్ని సాధించిన తర్వాత తెలుగు ప్రజలు ఎలా ఉన్నారు అనేటువంటిది ఈ పద్యంలో తెలియజేస్తున్నారు. తెలంగాణ భవదీయ పుత్రకులలో త్రీండించు వైప్లవ్య సంచలనమ్ము రాకపోవలేదు, వసుధా చక్రమ్ము సారించి ఉజ్వల వైభాతిక బానుని పిలిచె దేశంబంతటన్ కాంతివర్ధులు నిండించిరి, వీరు వీరులు పరార్ధుల్ తెలుగు జోదుల్ బలా. అంటే తెలంగాణ అమ్మా తెలంగాణ తల్లి, నీ పిల్లల్లో ప్రకాశించే విప్లవమైన చైతన్యము ఊరికే పోలేదు. అంటే వాళ్ళు ఎలా అందరూ జాగృతి పొంది అందరూ కలిసికట్టుగా ఉద్యమం చేశారు, ఆ ఉద్యమం ఫలితం ఊరికే పోలేదు. దాని ఫలితంగానే ఏమొచ్చింది, తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు మనకి భారత యూనియన్ లో కలిపేటువంటి అవకాశాన్ని పొందారు. నిజాం పాలన అంతమయ్యింది. అంటే వారి యొక్క కష్టం ఊరికే పోలేదు. అది తెలంగాణ భవదీయ పుత్రకులలో త్రీండించు వైప్లవ్య అంటే తెలంగాణలో ఉన్నటువంటి నీ పిల్లల్లో ఉన్నటువంటి శక్తి, ఉద్యమ స్ఫూర్తి అన్నది, ఉద్యమ పోరాటం అన్నది ఊరికే పోలేదు. సంచలనమ్ము రాకపోలేదు అంటే ఊరికనే పోలేదు, దాని యొక్క ఫలితం లభించింది. వసుధా చక్రమ్ము సారించి ఉజ్వల వైభాతిక బానుని పిలిచి దేశంబంతటన్ కాంతివర్ధులు నిండించిరి, వీరు వీరులు పరార్ధుల్ తెలుగు జోదుల్ బలా. ఇంకా ఏంటంట, తెలుగు వీరులు వసుధా చక్రము అంటే వసుధ అంటే భూమి, చక్రము అంటే భూమండలాన్ని, ఈ వసుధా చక్రాన్ని అంటే భూమండలాన్ని అంతా సరిదిద్దారు. అంటే తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఒక ఉద్యమం మొత్తం భారతదేశానికి మొత్తంలో నలుదిక్కులా వ్యాపించింది. అలా వ్యాపించడం ద్వారా ఇలా ఎక్కడైనా యూనియన్ లో కలపకుండా రాచరిక వ్యవస్థని కొనసాగించాలి అనేటువంటి భావన కలిగినటువంటి రాజుల్లో కూడా ఆ భావనను పోగొట్టారు. అంటే వసుధా చక్రము సారించి భూమండలాన్నంతా సరిదిద్ది ఏం చేశారు, ఉజ్వల వైభాతిక బానుని పిలిచి, ఉజ్వలమైన ఉదయకాల సూర్యుణ్ణి, బానుని అంటే సూర్యుణ్ణి పిలిచి దేశంబంతటన్ కాంతివర్ధులు నిండించిరి, దేశమంతా కొత్త కాంతితో నింపారు. కొత్తగా మనకు స్వాతంత్రం వచ్చిందని ప్రపంచానికంతా తెలియజేశారు. కాంతివర్ధులు నిండించిరి, వీరు వీరులు పరార్ధుల్ తెలుగు జోదుల్ బలా. ఓహో వీరు వీరులు, బల అంటే ఓహో నీ పిల్లలంతా వీరులు యోధులు, పరార్ధుల్ అంటే పరోపకారులైన తెలుగు
వీరులు. జోదులు అన్నది కూడా వీరులే. నీ పిల్లలంతా అమ్మా, నీ పిల్లలంతా వీరులు, యోధులు, అదే విధంగా పరార్థులు అంటే పరోపకారులైన తెలుగు వీరులు. వారి యొక్క కష్టం వృధాగా పోలేదు అని ఈ పద్యంలో తాత్పర్యం తెలియజేస్తుంది. చూడండి, తెలంగాణ భవదీయ పుత్రకులలో త్రిండించు వైప్లవ్య సంచలనము రాకపోలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక బాణుని పిలిచి దేశంబంతటన్ కాంతివర్ధులు నిండించిరి. వీరు వీరులు పరార్థుల్ తెలుగు జోదుల్ బలా అని పద్యం తెలుపుతుంది. మరి దాని యొక్క తాత్పర్యం ఏంటో చూడండి. అమ్మా తెలంగాణమా, తెలంగాణ భవదీయ పుత్రకులలో, అమ్మా తెలంగాణమా పుత్రకులలో అంటే నీ పిల్లల్లో త్రీండించు ప్రకాశించేటువంటి విప్లవాత్మకమైన చైతన్యము సంచలనము రాకపోలేదు, ఊరకనే పోలేదు. తెలుగు వీరులు భూమండలాన్నంతా సరిదిద్ది, వసుధా చక్రము సారించి భూమండలాన్నంతా సరిదిద్ది ఉజ్వలమైన వైభాతిక బాణుని పిలిచి ఉజ్వలమైన ఉదయకాల సూర్యుణ్ణి ఆహ్వానించి దేశంబంతటన్ కొత్త కాంతి సముద్రాలు నింపారు. దేశంబంతటా కాంతి వర్ధులు నిండించిరి, కొత్త కాంతి నింపారు. వీరు వీరులు పరార్థుల్ తెలుగు జోదుల్ బల. ఓహో, నీ పిల్లలంతా వీరులు, యోధులు, యోధులు పరార్థులు పరోపకారులై తెలుగు వీరులు, పరోపకారులైన తెలుగు వీరులు అని మనకు దాశరథి గారు తెలియజేస్తున్నారు. చూడండి, మళ్ళీ నేను అంటాను, నాతో పాటు మీరు పలకండి. తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనము రాకపోలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక బాణుని పిలిచి దేశంబంతటన్ కాంతివర్ధులు నిండించిరి. వీరు వీరులు పరార్థుల్ తెలుగు జోదుల్ బలా. మళ్ళీ ఒకసారి అనండి. తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనము రాకపోలేదు. విప్లవాత్మకమైన సంచలనము అంటే విప్లవాత్మకమైన మార్పు రాక ఊరికనే పోలేదు అంటే మార్పు అన్నది వచ్చింది అన్నటువంటి భావంతో వైప్లవ్య సంచలనము రాకపోలేదు. వారి యొక్క పోరాట ఫలితంగానే విప్లవాత్మకమైన మార్పు జరిగింది. వసుధా చక్రము సారించి అలా వచ్చింది కాబట్టి భూమండలాన్నంతా సరిదిద్ది ఉజ్వల వైభాతిక బాణుని పిలిచి ఉజ్వలమైన కాంతి కలిగిన బాణుణ్ణి కిరణాలను పిలిచి ఆహ్వానించి దేశంబంతటన్ కాంతివర్ధులు నిండించిరి. దేశమంతా కొత్త కాంతిని నింపారు. అప్పటి వరకు మనం పరాయి పాలనలో అంటే ఒకరి కింద అనగదొక్కబడి పరిపాలకుల యొక్క అణిచివేత గురియే ఉన్నాము. కానీ ఎప్పుడైతే మనకు స్వాతంత్రం లభించిందో మనమే నాయకులుగా అంటే మనం ఫ్రీడమ్, మనకి స్వాతంత్రం, స్వేచ్ఛ లభించింది. ఇంకా మనపై ఆజ్ఞలు చేసేటువంటి రాజుల యొక్క కాలం అంతమయ్యింది. రాజులు రివాజులు బూజు పట్టగా నిన్ననే చెప్పాను కదా, రాజుల యొక్క ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ఏ పరిపాలన ఏ చేసినా కానీ మనమే స్వతంత్రంగా చేసుకునేటువంటి అవకాశం మనకు లభించింది. కొత్త కాంతి సముద్రాలు నింపారు. ఓహో, వీరు వీరుల్ పరార్థుల్ తెలుగు జోదుల్ బలా. వీరు వీరులు యోధులు, అదే విధంగా పరోపకారులైన తెలుగు జోదులు. పరోపకారులు అంటే ఇతరుల కొరకు, ఇతరుల యొక్క మంచిని కోరేటువంటి వారు. నీ తెలుగు బిడ్డలు లేదా నీ తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి వీరులు అని ఈ పద్యం తెలియజేస్తుంది. మళ్ళీ ఒకసారి అనండి. తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు
వైప్లవ్య సంచలనము రాకపోలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైపాతిక బానుని పిలిచి దేశంబంతటన్ కాంతివర్ధులు నిండించిరి. వీరు వీరులు పరార్ధుల్ తెలుగు జోదుల్ బలా. ఓకే, తాత్పర్యం చూడండి. అమ్మా తెలంగాణమా, నీ పిల్లల్లో ప్రకాశించే విప్లవాత్మకమైన చైతన్యము ఊరికే పోలేదు. సంచలనము రాకపోలేదు అంటే ఊరికే పోలేదు. తెలుగు వీరులు వసుధా చక్రము సారించి భూమండలాన్నంతా సరిదిద్ది ఉజ్వలమైన వైభాతిక బానుని, ఉజ్వలమైన వైభాతిక అంటే ఉదయకాల సూర్యుణ్ణి ఆహ్వానించి దేశంబంతటన్ కాంతివర్ధులు నిండించిరి. దేశంబంతటన్ దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వీరు వీరులు పరార్ధుల్ తెలుగు జోదుల్ బలా. ఓహో, నీ పిల్లలంతా ఒకరు కాదు, నీలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలంతా వీరులు, యోధులు. అదే కాదు, యోధులే కాదు, ఇంకేంటంట, పరోపకారులైన తెలుగు వీరులు. ఓకే చిల్డ్రన్, మళ్ళీ ఒకసారి చెప్తాను, అనండి నాతో పాటు పద్యాన్ని. తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనము రాకపోలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక బానుని పిలిచి దేశంబంతటన్ కాంతివర్ధులు నిండించిరి. వీరు వీరులు పరార్ధుల్ తెలుగు జోదుల్ బలా. వీరు వీరులు అనేటువంటిది అలంకారం, మీకు దీని తర్వాత వస్తుంది, నేను చెప్తాను ఈ వాక్యం. ఓకే చిల్డ్రన్, అర్థమైందా? దీని తర్వాత ఏముందో చూద్దాం. మరి మత పైశాచిక వికార దృష్టింకలతో మా భూమి లగించి మా కుతుకల్ గుడిసెడి వేల గూడ ఎటు దిక్కున్ తోచకున్నప్పుడు బ్రతుకే దుర్భరమైన ఎప్పుడును ఆంధ్రత్వము పోనాడలేదు. తుదన్ గెలిచితి మమ్మ యుద్ధమున రుద్రుల్ మెచ్చ నాంద్రాంబిక అని అంటున్నాడు. ఏమని? మత పైశాచిక వికార దృష్టింకలతో మా భూమి లగించి మా కుతుకల్ అంటే మా గొంతులు, మా కుతుకల్ గొడిసె వేలగూడ అంటే అమ్మా నిజం ఎలా? మత మార్పిడి. ఈ రజాకర్ల యొక్క పనేంటి అంటే తెలుగు వాళ్ళందరినీ ముస్లింలుగా మార్చడం. మత మార్పిడి వ్యవస్థకు చాలా దారి తీశారు రజాకర్లు. వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా కూడా వారి యొక్క మతాన్ని మార్చారు. అలాంటి సమయంలో కూడా, ఈ మత పిశాచులో ఉన్నటువంటి సమయంలో కూడా అమ్మ మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో ఈ నేలను ఆక్రమించిన మా గొంతు కోస్తున్నప్పుడు సైతము మా కుతుకల్ అంటే మా గొంతులు కోస్తున్నప్పుడు అంటే మతం మార్చుకోవడానికి ఇష్టం లేనప్పుడు వాళ్ళని చంపడానికి చంపినా కూడా, అలాంటి చంపే ప్రయత్నం చేసినా కూడా మా గొంతుకలు కోస్తున్నప్పుడు సైతము, ఏ దిక్కు తోచనప్పుడు, ఎటు దిక్కును తోచకున్నప్పుడు, అదేవిధంగా బ్రతుకే దుర్భరమైనప్పుడును, బ్రతకడమే కష్టంగా అనిపించినప్పుడు, బ్రతకడమే భారమైనప్పుడు సైతము మేము ఆంధ్రత్వము పోనాడలేదు, మేము మా తెలుగు ధనాన్ని కోల్పోలేదు, మేము తెలుగు వాళ్ళము, ఈ ప్రాంతం వాళ్ళము అన్నటువంటిది ఎప్పుడూ మర్చిపోలేదు. యుద్ధ రంగంలో రుద్రాదులు మెచ్చుకునేటట్లు చివరకు మేము విజయాన్ని సాధించాము. ఏంటి రుద్రాదులు అంటే? శివుడి యొక్క ఒక అంశ రుద్రుడు. తను భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తాడు. అలా కోపంతో మేము యుద్ధంలో పాల్గొని మేము విజయాన్ని, రుద్రుని వలె పోరాటం చేసి విజయాన్ని సాధించాము. అంటే మాకు ఎంత కష్టం పెట్టినా కానీ, మమ్మల్ని ఏ విధంగా అనకదొక్కినా కానీ, మేము ఈ తెలుగు నేలపైన మమకారాన్ని, ఈ తెలుగు ప్రాంతం యొక్క
స్వేచ్ఛ కోసం పోరాటంలో వెనుదిరగలేదు అనేటువంటి భావంలో ఈ పద్యాన్ని చెప్తున్నారు. ఏంటి? మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో మన నేలను ఆక్రమించి, అంటే నిజాములు ముస్లింసే కదా, అక్కడి నుండి వచ్చి పరిపాలన సాగించినప్పుడు కూడా అదే విధంగా ఆ ఇష్టం లేకపోయినా మత మార్పిడి చేసిన, తన గొంతులు కోస్తున్నప్పుడు సైతము, అదే విధంగా ఏ దిక్కు తోచినప్పుడు అమ్మా ఇంత అరాచకం పెరిగిపోతుంది, ఎలాంటి పరిస్థితి అంటే ఒక సరైన మార్గం దొరకట్లేదు, వాటి నుండి ఎలా బయటపడాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం లేనటువంటి సమయంలో కూడా, అదే విధంగా బ్రతకడమే భారమైనటువంటి సమయంలో కూడా మేము ఈ తెలుగుతనాన్ని పొడగొట్టుకోలేదు, తెలుగు నేల మీద ప్రేమను మమకారాన్ని ఎప్పుడూ విడవలేదు. అలా విడవకనే దాన్నే కోపంగా ఆయుధంగా మార్చుకొని యుద్ధరంగంలో రుద్రుని వలె పోరాటం చేసి విజయాన్ని సాధించాము అని చెప్తున్నాడు. అంటే నిజాం నవాబు నుండి మేము స్వాతంత్ర్యం పొందాము, స్వతంత్ర భారత్ లో మేము కలిసాము. ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఇలా పోరాట ఫలితంగానే ఏం జరిగింది, మనకి ఇండియన్ యూనియన్ లో కలిసేటువంటి అవకాశం లభించింది. మరి తర్వాత పద్యం చూడండి. కాకతీయుల కంచుగంట మ్రోగిన నాడు కరకు రాజులకు తత్తర్లు పుట్టే, వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించె మింట, కాపయ్య నాయకుండేపు సూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకొనియే, చాళుక్య పశ్చిమాశ పాలనమ్మున కళ్యాణ గంటలు గనగనమనే, నాడు నేడును తెలంగాణ మోడలేదు, శత్రువుల దొంగదాడికి శ్రావణాభ్రమటుల గంభీర గార్జాహట హాసమరల, నా తెలంగాణ పోవుచున్నది పతానా. ఏంటంట? కాకతీయుల కంచుగంట. కాకతీయుల మీదికి ఎవరు? ఖిల్జీల యుద్ధం జరిగినప్పుడు కూడా కాకతీయులు కాకతీయుల యుద్ధ పోరాటం జరిగినప్పుడు కూడా కాకతీయులు తెలంగాణలో కాకతీయ రాజుల కంచు గంటం రోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు. కాకతీయుల యొక్క పోరాటాన్ని చూసి తుగ్లక్ 3-4 సార్లు దండయాత్ర చేశాడు. ఆ 3-4 టైమ్స్ కూడా కాకతీయుల చేతిలో ఓడిపోవడమే జరిగింది. గణపతి దేవుడి చేతిలో, రుద్రమదేవి చేతిలో. చివరకు ప్రతాపరుద్రుడు సెకండ్ ప్రతాపరుద్రుడు ఓడిపోయి తనకి బానిసగా ఢిల్లీకి తీసుకెళ్లి వెళ్ళడం, అప్పుడు కాకతీయ సామ్రాజ్యం వారి యొక్క వశం అవ్వడం జరిగింది. అలా కాకతీయుల యొక్క పోరాటాన్ని చూసి దుర్మార్గులైన శత్రువులు కూడా కలవరపడ్డారు. అదే విధంగా రుద్రమదేవి పరాక్రమించినప్పుడు, రుద్రమదేవి యొక్క వీర పోరాటాన్ని చూసినప్పుడు తెలుగు వీరుల జెండాలు ఆకాశంలో రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు విజృంభించినప్పుడు, మన ముస్నూరి కాపయ్య నాయకుడి యొక్క పోరాటాన్ని చూసినప్పుడు శత్రురాజుల గుండెల్లో గుబులు పుట్టాయి, గుండెలు ఆగిపోయాయి, గుండె పనిచేయడమే ఆగిపోయిందట ఆయన భీకర పోరాటాన్ని చూసినప్పుడు. చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పాలించేటప్పుడు మంగళప్రదమైన ఘంటానాదాలు మ్రోగినాయి. పశ్చిమ దిక్కున అంటే మన ఆంధ్ర ప్రాంతాన్ని చాళుక్యులు పరిపాలించినప్పుడు అంతా మంగళపరమైన, అంటే ఎలాంటి అవాంతరాలు లేకుండా వాళ్ళ పరిపాలన చాలా చక్కగా సాగింది. నాటి నుండి నీటి వరకు తెలంగాణము శత్రువుల దొంగ దెబ్బలకు ఓటమి చెందలేదు. అప్పటి నుండి అంటే 1వ శతాబ్దం నుండి రాజుల పరిపాలనల నుండి కూడా ఎంతమంది శత్రురాజులు వచ్చి మనకు దొంగ దెబ్బ కొట్టినా కానీ మనం ఎప్పుడూ ఓటమిని అంగీకరించలేదు, ఎదురించి పోరాడాము అని చెప్తున్నాడు. దానికి ఉదాహరణనే కాకతీయ రాజులు, అందులో రుద్రమదేవి, తర్వాత ముస్నూరి కాపయ్య నాయకుడు, అదేవిధంగా పశ్చిమ చాళుక్య రాజులు. వీళ్ళందరూ శత్రువులు మనపైకి దండయాత్ర చేసినా కానీ ఎప్పుడూ మనం ఓటమిని అంగీకరించలేదు, ఎదురు తిరిగి పోరాడాము. నాడు అంటే అప్పటి రాజుల కాలం నుండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్వాతంత్రం కోసం వరకు కూడా ఓటమిని అంగీకరించలేదు, ఎదురొడ్డి పోరాటం
చేసి విజయాన్ని సాధించాము. శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరంగా గజరాజ ధ్వనులు చేస్తూ నా తెలంగాణ ముందుకు సాగుతుంది. శ్రావణ మాసంలో వచ్చేటువంటి మేఘం మాదిరిగా మేము ఎప్పుడు గంభీరంగా అంటే భయపడకుండా ధైర్యంగా వచ్చేటువంటి సమస్యను ఎదుర్కొంటూ తెలంగాణ అంతా అభివృద్ధి పదంలోనే ముందుకు వెళ్ళింది కానీ వెనక్కి తగ్గలేదు అని ఈ పద్యంలో తెలుసుకుంటున్నాం. ఇది చిల్డ్రన్ వీర తెలంగాణ పాఠం. ఈ పద్యానికి నేను ప్రతిపదార్థాలు రాస్తాను, కాపీ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి పద్యం యొక్క ప్రతిపదార్థం చూడండి. తెలంగాణ ఓ తెలంగాణమా భవదీయ నీ యొక్క పుత్రకులలో పిల్లలలో తీండ్రించు ప్రకాశించే వైప్లవ్య విప్లవాత్మకమైన సంచలనము చైతన్యము ఊరక ఊరికే వ్యర్థముగా పోవలేదు పోలేదు తెలుగు యోధులు వసుధా చక్రమున్ భూమండలాన్ని అంతా సారించి సవరించి లేదా సరిచేసి లేదా సరిదిద్ది ఏదైనా ఒకటి ఉజ్వల ప్రకాశించునట్టి వైభాతిక అంటే ఉదయకాలపు బానుని సూర్యుణ్ణి పిలిచి ఆహ్వానించి దేశమంతా కాంతి వార్తులు కాంతి సముద్రాలు వార్దులు అంటే సముద్రాలు నిండించిరి నింపారు బల ఆహా వీరు నీ పుత్రులైన వీరులు మహాశూరులు పరార్తుల్ పరోపకారులు. ఇది చిల్డ్రన్ ప్రతిపదార్థం. కాపీ చేసుకోండి. 3 పద్యాలు చుక్క పద్యాలు కంఠస్థం చేయాలి. మొదటిది నీ యొడిలోన పెంచితివి నిండుగా 1,000,000 మంది కుర్రలను. ఇది దీని యొక్క పద్యాన్ని కంఠస్థం చేయాలి. ప్రతిపదార్థము తాత్పర్యము. తర్వాత తెలంగాణమున గడ్డిపోచేయున్ సంధించెన్ కృపానము. ఈ పద్యము దీని యొక్క ప్రతిపదార్థము తాత్పర్యము. ఇప్పుడు ఇంతకు ముందు తెలుసుకున్నటువంటి పద్యం తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనము రాకపోలేదు. ఈ పద్యాన్ని కూడా కంఠస్థం చేసి ప్రతి పదానికి అర్థాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.